నిన్న ఈవినింగ్ మా బాల్కనీలోకి బటర్ఫ్లై వచ్చింది. చాలా వింతగా ఉంది. చూడగానే భయపడిపోయాను నేనైతే. అదేంటి ఎన్నిసార్లు ఆ డోరు ఉంది కదా, ఆ నెట్టెడ్ డోరు దానిలో నుంచి లోపలికి వచ్చేయడానికి ట్రై చేస్తుంది. ఏమైందో తెలీదు. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ ఇలాగే ట్రై చేసింది. నాకైతే ఈ బటర్ఫ్లైని చూడగానే చాలా చాలా భయమేసింది. ఫస్ట్ టైం బటర్ఫ్లై చూస్తే ఎవరికైనా ఇలాంటి ఫీలింగ్ వస్తుందా? రెడ్ అండ్ బ్లాక్లో చాలా భయమేసింది. తర్వాత మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చారు. నాకు ఏదో సర్ప్రైజ్ అంట, చూద్దాం ఏం తీసుకొచ్చారు. ఇలా మీ హస్బెండ్స్ కూడా ఏమైనా సర్ప్రైజ్ తీసుకొస్తూ ఉంటారా ఎప్పుడైనా? నాకైతే ఎప్పుడు ఫుడ్వే తీసుకొస్తారు నా హబ్బీ, ఐ మీన్ మెహి. ఏంటిది? తమిళనాడు నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తే హల్వా. తమిళనాడు మానేసానని తెలిసి కూడా హల్వాలు తీసుకొచ్చి స్వీట్స్ తీసుకొచ్చి నన్ను టెంప్ట్ చేస్తున్నారు. చూడండి ఏం చెప్పాలి మరి. బాగుందా? కానీ నేనైతే టెంప్ట్ అవ్వకుండా ఉండలేకపోయాను. ఫైనల్గా అయితే తినేసా, సగం హల్వా తినేసా. చూడండి నా ఎక్స్ప్రెషన్ చూడండి, బాగా బాగాలేదా? థ్యాంక్ యూ. చాలా నచ్చింది. ఎంత ఫ్లఫీగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేను. చెప్తుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నమాట. అది కూడా ఊరుతున్నట్టు అది కూడా వేరేగా వెళ్ళిపోతుంది నేను చెప్తుంటే. చాలా బాగుంది. మీరు ఎవరికైనా తమిళనాడు చెన్నై ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ నుంచి ఈ మోస్కోత్ హల్వా అంట తెప్పించుకొని కంపల్సరీ తినండి. ఒకటి కాదు, ఒక 10 అయినా తింటారేమో ఒక మంత్లోని. అండ్ వీడియో నచ్చితే ఫైనల్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. మీలో ఇలా ఫుడ్ సర్ప్రైజెస్ ఎంతమందికి ఇష్టం? నాకైతే పిచ్చగా ఇష్టం అనమాట. కింద కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.